గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1999లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖచ్చితంగా ఉండాలి అని ఆ రోజు కమిషన్ పెట్టారు. 42 సిఫార్సులు ఆ రోజు కమిషన్ అందిస్తే 18 జీవోల ద్వారా ఇవన్నీ కూడా ఉండాల్సిందే. ఏ ఒక్క సిఫార్సు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు. ముందుగా ఏదైతే అన్టచబిలిటీ, ఏదైతే 2 క్లాసుల విధానం, ఆలయ ప్రవేశాలు, అదే విధంగా ఎస్సీ కమిషన్ అనేది ప్రత్యేకంగా ఉండి దళితుల హక్కుల కోసం గలం విప్పించే వారి గలాన్ని విని వారికి న్యాయం చేయాలి. ప్రతి కలెక్టరేట్ కి ఎస్సీ కమిషన్ వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను తెలియజేయాలి. ప్రతి నెల ప్రతి వారం కూడా ఒక స్టేషన్ ఆఫీసర్ వెళ్ళి దళిత వాడల్లో తిరగాలి. నెలకు ఒకసారి కమ్యూనిటీ మీటింగ్ పెట్టాలి అని ఇవన్నీ కూడా సిఫార్సులు తీసుకొస్తే వాటిని చిత్తశుద్ధిగా అమలు చేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని కూడా ఈ రోజు అందరూ కూడా దళితులందరూ కూడా ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు గారు ఉన్నారనే మనోధైర్యం, ఆత్మ గౌరవంతో దళితులు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. విమానాలు గాల్లో సౌండ్ చేసుకుంటూ వెళ్తుంటే దళిత వాడల్లో మా బిడ్డలు గాల్లో విమానం వెళ్తుంది, గాల్లో విమానం చూసామని సంతృప్తి చెందే పరిస్థితుల నుంచి ఆ విమానం ఎక్కి విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాలకు వెళ్ళి 10 లక్షలు 15 లక్షలు తీసుకెళ్లి విదేశాల్లో చదువును అభ్యసించి తద్వారా ఉన్నత శిఖరాలకు చేరే అవకాశాన్ని 5,000 మంది పైచీలకే ఈ రోజు చంద్రబాబు గారి ద్వారా విదేశాల్లో చదువుకుంటున్నారంటే ఇది కమిట్మెంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అధ్యక్ష.